నేను దామోదర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దామోదర్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. దామోదర్ ప్రసాద్ గారు, అంటే చాలా కాలంగా సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి విభజన సమస్యలు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా నుంచి రైల్వే జోన్, పూర్తి స్థాయి రైల్వే జోన్ వరకు పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయి. అదే సందర్భంలో మీరు గతంలో చాలా పోరాటాలు చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మీరు చేసినటువంటి ఆందోళనలు కూడా నాకు గుర్తున్నాయి. అయితే ఈ పర్టికులర్ అంశంలో ఏ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ నుంచి డిమాండింగ్ కెపాసిటీకి ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించిన వాయిస్ వచ్చిందనే వాదంతో మీరు ఏకీభవిస్తారా? వాయిస్ మనకు బలం, ఎందుకంటే మోడీ లేదా భారతీయ జనతా పార్టీకి 240 ఒక 60 స్థానాలు తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రం పైన ఆధారపడినటువంటి కోసం ఆధారపడినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి ఉన్నది. అదే సమయంలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మరో అతి పెద్ద రాష్ట్రమైన వెనుకబడిన రాష్ట్రం బీహార్ కూడా 13 కోట్ల జనాభా కలిగింది. వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా ఈ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఈ ఇద్దరు ప్రధానమైన మద్దతుదారులుగా ఉన్నారు. ఇప్పుడు మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేదా భారతీయ జనతా పార్టీ పొరుగు తీరడానికి వీళ్ళే ప్రధానమైన శక్తులుగా, సోదర శక్తులుగా ప్రాణవాయువుని అందించే వాళ్ళుగా ఉన్నట్టు మాట నిజం. అయితే ఈ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి గతంలో వాళ్లకు పండగ మొండిగా చెప్పినటువంటి ప్రధానమంత్రి మారిన పరిస్థితుల్లో లేదా భారతీయ జనతా పార్టీ కొంత సడలింపు, పట్టు విడుపులతో కూడిన వైఖరి అవలంబిస్తే తప్ప మనకు ఈ ప్రత్యేక హోదా వస్తుందనేది కొంత సందేహాస్పదంగా ఉంది. రాష్ట్రం అభివృద్ధి ఉండాలంటే ఎన్ని విధాలు ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి. రాజధాని నిర్మిస్తూ ఉన్నటువంటి రాజధాని ఆగిపోయి నిర్మాణాలు చాలా విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్కడ రాజధాని రైతులు కానీ, మహిళలు కానీ చాలా ఉధృతమైనటువంటి భూములు ఇచ్చినట్టు రైతులు, ముఖ్యంగా మహిళలను అయితే వాళ్ళపై జరిగినటువంటి దాష్టీకాలు, దుర్మార్గాలు చెప్పనలువి కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం మనం ఒక సామాజిక సామరస్యము, ఐక్యతతో అన్ని వర్గాలను, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము ఈ మూడు కూటమిగా ఏర్పడి ఒక ఘనమైన మెజారిటీ సాధించిన పరిస్థితి అభినందనీయమే. ప్రజలు దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. మన ప్రజలకు, మన విద్యార్థులకు, యువకులకు మనకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, మన పరిశ్రమకు రావాలి, వాణిజ్యం విస్తరించాలి, రహదారులు, జాతీయ రహదారులు విస్తరించాలి, రాష్ట్ర రహదారులు కూడా మనం కేంద్ర సహకారం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రారంభించినటువంటి 12కు పైగా కేంద్ర విద్యా సంస్థల్ని, వివిధ పరిశోధన ఆసుపత్రులను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర సహకారం చాలా అవసరమైన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సంక్షేమ పథకాల్లో కొంత మెరుగ్గానే పనిచేసిందని చెప్పాలి. అయితే అదొక్కటే చాలదు కదా. ఎప్పుడు ఎవరు అన్నం పెడితే తినడం కాకుండా ప్రసక్తితో సంపాదించుకునే శక్తిని మన యువకులకు, మన కుటుంబాలకు 10,000 సంపాదించుకునేది గొప్ప విషయం కాదు. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు సంపాదించే నైపుణ్యాలను మన విద్యార్థులకు, యువకులకు అందజేయగలిగితే వాళ్లకు అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశం కలిగేటువంటి నైపుణ్యాలు అలవర్చగలిగితే, అదేవిధంగా అదే సమయంలో రాజధాని నిర్మాణం చాలా బృహత్తమైనటువంటి ఒక పథకము. ఈ అమరావతి నిర్మాణాన్ని చేపడుతూనే అధికార వికేంద్రీకరణ, అదే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కూడా చాలా ఇష్టమైన కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాజకీయ ప్రధాని చంద్రబాబు నాయుడు గారితో ఒకరిపైనే కాదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన, జనసేన పార్టీ పైన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ అర్థం చేసుకుని వాస్తవిక దృష్టితో వ్యవహరించేందుకు ఆయన అభినందించాలి మనము. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. కులాల వైషమ్యాన్ని రెచ్చగొట్టడము, తద్వారా దెబ్బతీయడం అనేది ఇక ఆధునిక 21వ శతాబ్దంలో ఎంత మాత్రం సరైంది కాదు. మనమందరూ కూడా ఏ సామాజిక వర్గమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అందరూ ఏకోన్ముఖంగా మనం ఒక వాస్తవాన్ని మన 53లో జరిగినట్టు విభజనలో కూడా మన మద్రాసు నగరాన్ని, చెన్నై నగరాన్ని మనం కోల్పోయినాం. ఆ విధంగా నష్టపోయినాం మనం. కాబట్టి హైదరాబాద్కి వస్తే మళ్ళీ ఇలా జరిగింది వివిధ కారణాల వల్ల. ఇప్పుడు సొంతంగా ఈ రకమైనటువంటి అనైక్యతను కాకుండా
ఒక పూర్తి స్థాయి ఐక్యతో సామాజిక సమస్యాన్ని అన్ని వర్గాలు ఏకోన్ముఖంగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణ కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉంది. అందుకు ఈ ప్రభుత్వ సారథులుగా చంద్రబాబు నాయుడు, అందులో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ముందు సామాజిక ఐక్యత నిర్మించడం, ఆ విధంగా అందరినీ భాగస్వామ్యం చేసిన సమ్మిళిత అభివృద్ధిని మన ప్రధానమంత్రి గారి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఉదాత్తమైన నినాదం ఇచ్చినారు. కాబట్టి ఆ నినాదాన్ని నిజం చేస్తూ రానున్న 5 సంవత్సరాల్లో